అలా చేత్తో బాదుకోపోతే కాలింగ్ బెల్ కొట్టచ్చు కదా. బాధరాని చెయ్యింది కానీ బెల్లు బారెడికి అమ్మేశాను. తలుపు తీరా, తలుపు తీ. అయ్య బాబోయ్ వదిన గారు. ఎంతసేపు కొట్టాలా తలుపు? తీసే వరకు. నేను వచ్చే వరకు ఎయిటింగ్ చేయొద్దు, పడుకోమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నేను పడుకోనే ఉన్నా, నువ్వు వచ్చి నిద్ర చెడగొట్టావు. అంటే పాప మూడన వాడు తాగొత్తాడు, ఆడు ఏ కండిషన్ లో అవుతాడన్న టెన్షన్ లేకుండా గురకెత్తి అవుతావా? ఏడ్చావులే, లోపల తగలాడు. అది అట్ట మర్యాదగా పిలు, వస్తాను. థ్యాంక్స్. అదే పద్దు ఏమనుకోకే, ఇవాళ రావడం కొంచెం లేట్ అయింది. నువ్వు ఇంట్లో చెల్లి 3 రోజులైంది. అవునా? కానీ పద్దు తాగినప్పుడు నువ్వు భలే అందంగా చిచి, ఉంటావు. నేనెప్పుడు తాగాను? నువ్వు కదా నేను. కర్మ. ఏంటి అప్పుడే రేపు వచ్చేసి- అయ్యో ఏంటిది? జిమ్ కెళ్ళి వస్తున్నాను వదిన. మా కర్మ. బట్టలేమయ్యాయి? దారిలో ఎవడో సలహెత్తుందంటని అడిగి దానం చేశానే. ప్యాకెట్ లో దొబ్బెట్టానని చెప్పొచ్చుగా. పోతే పోనవ్వే, రేపు మళ్ళీ హ్యాండ్ రైజ్ అయ్యాక సూట్ కొనుక్కోవచ్చు. నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఏ రోజు నీ హ్యాండ్ రైజ్ అయిందని. తప్పే. స్పోర్ట్స్ మెన్స్ ని ఎంకరేజ్ చేయాలి, ముఖ్యంగా ప్యాకెట్ లో క్రీడా స్ఫూర్తి ఉండాలి. పిల్లలు పడుకున్నారా? లేచే టైం అయింది. లేసాక ప్యాక్ ఆడుకోమని చెప్పు. ఆ? అదే పెరట్లోకి వెళ్ళి ఆడుకోమని చెప్పు.